ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉంటుంది. అయితే ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో ఏ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఏవేవి చేయకూడదు అనే విషయాలు తెలుసుకోవాలి. ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఓవరీ సైజు నార్మల్ కన్నా కొంచెం సైజు పెరుగుతుంది. దాంతో పాటు పెరుగుతున్న హార్మోన్స్ వల్ల వాళ్ళ కింద పొట్టలో ఉబ్బరము, ఫుల్‌నెస్, హెవీనెస్ లాంటి సింప్టమ్స్ ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయినప్పుడు వాళ్ళు కింద పొట్ట మీద ఒత్తిడి పడే వ్యాయామాలు అవాయిడ్ చేయటం మంచిది. ఓవరీ సైజ్ కూడా పెరగడం మూలాన రేర్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని పేరు ఒవేరియన్ టార్షన్. అటువంటి కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలన్నా కూడా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, జంపింగ్ యాక్టివిటీస్ లాంటివి చేయకూడదు. రన్నింగ్, స్కిప్పింగ్, డాన్సింగ్ ఇటువంటివన్నీ అవాయిడ్ చేయటం మంచిది. సో మెంటల్ హెల్త్ బాగుండాలంటే యోగా, మెడిటేషన్ లాంటివి ఉపయోగపడతాయి. కానీ యోగా పోజెస్లో కూడా ఇన్వర్షన్ పోజెస్ అంటే సర్వాంగాసన, శీర్షాసన లేదా డాగ్ పోజెస్ ఇటువంటివన్నీ కూడా దూరంగా ఉండటం మంచిది. ఏవేవి బెస్ట్ ఎక్సర్సైజెస్ ఆ టైంలో? సింపుల్ వాకింగ్, అవుట్డోర్ వాకింగ్, ఇంకా సింపుల్ యోగా పోజెస్, మెడిటేషన్ లాంటివి ఉపయోగపడతాయి.